ఒక భరోసా కల్పిస్తే ఈనాడు ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డది. ఈ ప్రజా ప్రభుత్వం ఏర్పడడానికి నేను ఇక్కడికి రావడానికి మలిదశ రాజకీయంగా అండగా నిలబడ్డ ప్రాంతం మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ ప్రాంతం. అందులో ఉప్పల్ ప్రాంతానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆనాడు మహిళా సంఘాలతో ఇక్కడికి వచ్చినప్పుడు ఒక్క పైసా ఆశించకుండా, ఒక్క హామీ తీసుకోకుండా ఆడబిడ్డలందరూ అన్నా మేమే ఇల్లు తిరిగి బొట్టు పెట్టి నీ తరఫున ఓటు అడుగుతాం, నిన్ను గెలిపిస్తాం, నువ్వు గెలిచిన తర్వాత మా ప్రాంత అభివృద్ధి కోసం మాకు సహకరించమని ఆనాడు ఆడబిడ్డలు నన్ను అడిగాను. కానీ 5 సంవత్సరాలు ప్రజా సమస్యల మీద కొట్లాడుతూ రాష్ట్రం నలుమూలలు తిరుగుతూ ఆనాటి ప్రభుత్వం సహకారం సంపూర్ణంగా అందకపోవడం వల్ల ఈ మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో మరి ముఖ్యంగా ఉప్పల్ మల్కాజ్గిరి ఈ ప్రాంతాలలో మీరు ఆశించిన మేరకు నేను ఆనాడు అభివృద్ధి చేయలేకపోయినా, కానీ కాలం గిర్రున తిరిగి 5 సంవత్సరాలు తిరిగే లోపలనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ ఆశీర్వాదంతో ఈరోజు బాధ్యత చేపట్టిన ఆనాడు ఈ ప్రాంతంలో నేను పర్యటించినప్పుడు మేడ్చల్ నియోజకవర్గ ప్రాంతంలో గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేటర్లు 4 రకాల పరిపాలన జరుగుతుండే. అటు హైటెక్ సిటీ వైపు పోతే అక్కడ అదే పరిస్థితి, ఇటువైపు ఉప్పల్ వైపు వచ్చినా, మేడ్చల్ వైపు వచ్చినా, కుత్బుల్లాపూర్ వైపు అయినా ఎక్కడ చూసినా కూడా 4 రకాలుగా పరిపాలన జరుగుతుండే. ఒకరి మధ్యలో ఇంకొకరికి సహకారం సరిగ్గా లేక, సమన్వయం లేక మన ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఇవన్నీ అడ్డంకిగా మారినాయి. కానీ మనం అందరం హైదరాబాద్ నగరం అంటే అంతర్జాతీయ స్థాయి నగరం అని మనం మాట్లాడుకునే వాళ్ళం. కానీ నేను ఆలోచన చేసిన, అంతర్జాతీయ స్థాయి నగరం అని మనం మాట్లాడుకోవడం చెప్పుకోవడం కాదు, అంతర్జాతీయ స్థాయిలో మౌలిక వసతులు ఏర్పాటు చేసినప్పుడే, అభివృద్ధి చెందినప్పుడే హైదరాబాద్ నగరం అంతర్జాతీయ నగరం అవుతుంది అని ఆలోచన చేసి రాష్ట్రానికే ఒక పాలసీ విజన్ డాక్యుమెంట్ను తీసుకొచ్చినాం. అంతర్జాతీయ నిపుణుల సహకారంతో, మంత్రివర్గ సహచరుల అండతోటి. అందుకే ఈనాడు తెలంగాణ రైజింగ్ 2047 అని ఒక విజన్ డాక్యుమెంట్ని ఈరోజు మనం తెచ్చుకొని ఒక క్రమ పద్ధతిలో ప్రణాళికబద్ధంగా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఈరోజు నిర్ణయం తీసుకున్నాం. అందుకే మిత్రులారా, 160 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు ఉన్నది మనకు. ఔటర్ రింగ్ రోడ్డు లోపలనే 1,34,00,000 మంది వివిధ జిల్లాలు, వివిధ రాష్ట్రాలు, వివిధ దేశాల నుంచి వచ్చి అంతర్జాతీయ కంపెనీలు పెట్టి ఈరోజు ఇక్కడ పరిపాలన జరుగుతున్నది, ఇక్కడ అందరూ నివసిస్తున్నారు. మరి 1,34,00,000 ప్రజలకు కావలసిన మౌలిక వసతులు ఏర్పాటు చేయాలి కదా, దాంతోపాటు పరిపాలన సమన్వయం ఉండాలి కదా, మున్సిపల్ అండ్ పోలీస్ సిబ్బంది మధ్యలో, పోలీసుకు అదే విద్యుత్ శాఖ మధ్యలో సమన్వయం ఉండాలి కదా, అదేవిధంగా మెట్రో వాటర్ వర్క్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, డ్రింకింగ్ వాటర్, విద్యుత్తు, రోడ్లు, మెట్రో, ఇవన్నీ మూసి ప్రక్షాళన, ఇన్ని పనులు సమన్వయం చేయాలంటే పరిపాలన ప్రక్షాళన చెయ్యాలని నిర్ణయం తీసుకున్నాం. అందుకే ఈరోజు ఔటర్ రింగ్ రోడ్డు లోపల దాదాపుగా 2,100 స్క్వేర్ కిలోమీటర్ల ప్రాంతంలో 1,34,00,000 జనాభా ఉన్న ప్రాంతాన్ని క్యూర్ ప్రాంతంగా, అంటే కోర్ అర్బన్ రీజన్ ఎకానమీగా మనం ఒక పేరు ఇచ్చుకొని 3 మున్సిపల్ కార్పొరేషన్లు ఏర్పాటు చేసుకున్నాం. కొంతమంది అంటారు రాజకీయ స్వార్థం కోసం, ఎన్నికల లబ్ధి కోసం ఈనాడు 3 మున్సిపల్ కార్పొరేషన్లు చేసిండ్రు అని. నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా, ఎన్నికల లబ్ధి కోసం చేయలే, పరిపాలన సౌలభ్యం కోసం చేసినాం. ఈనాడు హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు, ఈనాడు మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు, లేదా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, అక్కడుండే ప్రజలతో మీరు మాట్లాడండి, ప్రజాప్రతినిధులతో మాట్లాడండి.
ఇవాళ ఈ మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతం ఈ ప్రాంతం అంతా కలిసి ఒక్క దగ్గర ఈరోజు అభివృద్ధిని మీ దగ్గరికి తీసుకురాదలుచుకున్నాం. ఇవాళ మనము మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసుని 10 ఎకరాలలో ఈరోజు అంతర్జాతీయ ప్రమాణాలతో ఇక్కడ నిర్మించుకుంటున్నాం. ఇది మీకు సౌలభ్యమా కాదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. చిన్న పనున్నా, నల్లా కనెక్షన్ కావాలన్నా, ఇంటి పర్మిషన్ కావాలన్నా, ఏదైనా అధికారిని కలవాలంటే ట్యాంక్ బండ్ దగ్గరికి పోవాలి. ఎన్ని బస్సులు ఎక్కాలి, ఎన్ని బస్సులు దిగాలి, ఎంత దూరం పోవాలి మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకే పరిపాలన డీసెంట్రలైజ్ చేసినాం. అదేవిధంగా పోలీసులకు కూడా ఈరోజు పోలీసు అదేవిధంగా మున్సిపల్లో కోటర్మినస్ సరిగ్గా ఒక మున్సిపల్ కమిషనర్కి ఎంత పరిధి ఉందో మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ కూడా సేమ్ ఒకే రకమైన పరిధి చేసినాం. ఒక జోనల్ కమిషనర్కి ఏ విధంగా పరిపాలన సరిహద్దులు ఉన్నాయో ఒక డీసీపీకి సరిగ్గా అదే విధంగా ఈరోజు ఏర్పాటు చేసినాం. అన్ని శాఖల సమన్వయం కోసము ఈనాడు ప్రక్షాళన చేసి 3 కమిషనరేట్లు చేసి ఇవాళ మల్కాజ్గిరి మున్సిపల్ కమిషనరేట్కు దాదాపుగా ఈ బిల్డింగే కాదు అదనంగా 1600 కోట్ల రూపాయలతోటి ఈరోజు పనుల ప్రారంభోత్సవ కార్యక్రమం చేసుకున్నాం. నేను ఇవన్నీ ఎందుకు మిత్రుల ద్వారా ఈరోజు ప్రస్తావిస్తున్నంటే ఆనాడు మీరు ఎంపీగా గెలిపిస్తే మీరు ఆశించిన అభివృద్ధి ఆనాడు నేను చేయలేకపోయినా ఈనాడు మీ ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రి అయినా రాజకీయాలకు అతీతంగా ఈ వేదిక మీద ఉన్న మిత్రులకు చెప్పదలుచుకున్నా ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎన్ని నిధులు కావాలన్నా ఎన్ని అనుమతులు కావాలన్నా ఇచ్చే బాధ్యత నాది. రోడ్లైనా తాగనికి నీళ్ళైనా మీ చెరువుల పునరుద్ధరణ సుందరీకరణ అయినా మీకు ఏమి కావాలన్నా మీ మెట్రో విస్తరణ కావాలన్నా మీకు ఏం కావాలన్నా నేను చేయడానికి మీ సోదరుడిగా నేను సిద్ధంగా ఉన్నా. కాబట్టి మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న వివిధ రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులకు ఎన్నికలు వచ్చినప్పుడే ఎన్నికల గురించి మాట్లాడదాం, ఇప్పుడు అభివృద్ధి చేసుకుందాం, సహకరించడానికి నేను సిద్ధంగా ఉన్నా. నిధులు అనుమతులు ఇవ్వడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. మీకు కావాల్సిన అడిగి మీరు కావాల్సిన గుర్తు చేసి మీరు సాధించుకోండి. ఇవాళ ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్కి బండారి రాజిరెడ్డి గారి పేరు నేను పెట్టిన. బండారి లక్ష్మారెడ్డి గారు ఈరోజు బీఆర్ఎస్లో ఎమ్మెల్యే ఉన్నాడు. నిజంగానే రాజకీయాలను దృష్టిలో పెట్టుకుంటే బండారి రాజిరెడ్డి అన్న పేరు నేను అక్కడ పెట్టుండేవాడినా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. రాజిరెడ్డి అన్న ఈ ప్రాంతంలో ప్రతి పిల్లగానికి తెలుసు. మున్సిపల్ చైర్మన్గా, ఎమ్మెల్యేగా, టీటీడీ బోర్డు మెంబర్గా ఎవరు ఇంటికి వచ్చినా కూర్చోబెట్టి పనిచేసి బిడ్డ ఈ పన్ను చేసుకోలేదనుంటే ఏం చేస్తాను అన్ని కాలనీలు తిరిగి కాలనీ అసోసియేషన్లతో రాజిరెడ్డి అన్నకు అనుబంధం ఉంది. ఆయనలో నేను పార్లమెంట్లో నిలబడ్డప్పుడు ఎన్నో కాలనీలు నా వెంబడొచ్చి కాలనీ అసోసియేషన్ల అధ్యక్షులను పిలిపించి అరే మనోనికి ఏం రా మంచోడు పనిచేస్తాడని ఆ రోజు రాజిరెడ్డి అన్న చెప్పాడు. ఆనాడు కష్టాలలో ఉన్నప్పుడు రాజిరెడ్డి అన్న సాయం అందించడు. రాజిరెడ్డి అన్న ఈ ప్రాంత ప్రజలకు 40-50 ఏళ్ళు సేవలు అందించడు. ఇవాళ ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్కి రాజిరెడ్డి అన్న పేరు పెట్టుడు న్యాయమా కాదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. నేను ఇవాళ ఈ పేరు పెట్టడమే కాదు, ఎలివేట్ కారిడార్కు ఎవరు ఏడ్చినా ఎవరు బాధపడ్డా ఆడ చౌరస్తల రాజిరెడ్డి గారి విగ్రహాన్ని కూడా పెడదాం, దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేసుకోండి అని నేను చెప్పదలుచుకున్నా. అదేవిధంగా ఎవరైతే మంచి చేస్తారో మంచిని మంచి అని గుర్తించే బాధ్యత మన మీద ఉన్నది. ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయాలు ఎట్లుండాలనో రాజకీయాలు అట్లా చేద్దాం. అదేవిధంగా ఈనాడు కొంతమంది మాట్లాడుతున్నారు, దాని గురించి ఒక 5 నిమిషాలు నేను చెప్పదలుచుకున్నా. ఇది రాజకీయ వేదిక కాదు, కానీ నేను గుర్తు చేయదలుచుకున్న మిత్రులందరికీ ఇవాళ గుజరాత్లో అహ్మదాబాద్లో సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకుంటారు. ఇవాళ ఢిల్లీలో యమునా నది రివర్ ఫ్రంట్ను అభివృద్ధి చేసుకుంటారు. ఇవాళ ఉత్తరప్రదేశ్లో గంగా నది రివర్ ఫ్రంట్ను మీరు అభివృద్ధి చేసుకుంటారు. మీరు ఇక్కడికి వచ్చి సబర్మతి రివర్ ఫ్రంట్ చూద్దామని మా గుజరాత్లో మా మోడీ గారు ఎంత గొప్పగా చేసిండో అని. అయ్యా మాకేం అభ్యంతరం లేదు, మోడీ గారు సబర్మతి రివర్ ఫ్రంట్ చేయొచ్చు, ఢిల్లీ ప్రభుత్వం యమునా రివర్ ఫ్రంట్ చేయొచ్చు,
యోగి ఆదిత్యనాథ్ దాస్ మీకు గంగా నది చేయొచ్చు, సంతోషం, మీరు బాగా చేసుకున్నారు. మరి మేము మూసీ నది ప్రక్షాళన చేసుకోవద్దా అని నేను అడుగుతున్నా. ఇవాళ అడ్డం పడుతున్న వాళ్ళని. ఇవాళ ఈ మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ ద్వారా గండిపేట నుంచి గౌరెల్లి వరకు 55 కిలోమీటర్లు ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో మనం అభివృద్ధి చేసుకుంటే ఆర్థికంగా నగరం టూరిజంలో అభివృద్ధి పదం వైపు నడుస్తుంది. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి. మీరు కూడా ఉప్పల్ మూసీ పక్కన ఉన్నామంటే ఒక రివర్ ఫ్రంట్, న్యూయార్క్ న్యూజెర్సీ మధ్యలో హడ్సన్ రివర్ ఫ్రంట్ దగ్గర ఒక్కొక్క అపార్ట్మెంట్ 100 కోట్ల విలువ ఉన్నది. ఇవాళ మురికున్నందుకే ఈ భూమిలో విలువ లేదు కదా, ఇవాళ మురికున్నందుకే ఇక్కడ ప్రజలు నివసిస్తలేరు కదా. ఇవాళ ఈ మురికి నల్గొండ జిల్లా ప్రజలకు ఈరోజు కాలుష్యమై కాటేస్తుంటే నల్గొండ ప్రజల పట్ల కనికరం చూపించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదా? నల్గొండ జిల్లాలో ఆలేరు భువనగిరి ఆ ప్రాంతానికి వెళ్తే కొత్తగా పెళ్లిళ్ళైన ఆడపిల్లల్ని మగపిల్లల్ని ఊరు నుంచి పట్టణానికి పంపిస్తారు. ఇక్కడ ఉంటే ప్రెగ్నెన్సీ ప్రాబ్లం ఉన్నది, కలుషితమైన నీళ్లు తాగినా ఇక్కడ పండించిన పంట తిన్నా కడుపు కోతకు గురవుతారని చెప్పి ఈరోజు అక్కడ ఉండే తల్లులు తమ బిడ్డల్ని పట్నం పంపిస్తారు. అంత దుర్భరమైన పరిస్థితి. ఒకవైపు నల్గొండలో ఫ్లోరైడ్ ప్రాబ్లం, రెండో వైపు మూసి కాలుష్యం, చచ్చిన శవాల కలేబరాలు ఈరోజు నల్గొండ జిల్లా కొట్టుకొస్తుంటే ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు మూసి ప్రక్షాళన చేయమని నన్ను తీసుకెళ్లి పాదయాత్ర చేస్తే నేను చూసి వచ్చిన. నేను ఇవాళ మిత్రులారా, మనం ఎందుకు మూసీ నది ప్రక్షాళన చేసుకోవద్దు? మూసీ నది ఒడ్డున ఉన్న పేదలకు ఏవైనా ఇల్లు పోతే ఇల్లు ఇద్దాం, ఉపాధి పోతే ఉపాధి కల్పిద్దాం, ఉద్యోగ అవకాశాలు కల్పిద్దాం. అవకాశం ఉన్న దగ్గర అభివృద్ధి చేద్దాం, వాళ్ళను వాళ్ళ పిల్లల్ని మంచి స్కూళ్ళల్లో చదువులు చెప్పిద్దామని నేనంటే లేదు, మేము అడ్డం పడతారంటారు. ఇవాళ కేంద్ర మంత్రిగా ఉన్న పెద్ద మనిషి ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. నువ్వు మూసీ నదికి అనుమతులు తెస్తావా తేవా? నువ్వు ఇక్కడ పార్లమెంట్ సభ్యుడు కదా అని నేను అడుగుతున్నా. అదేవిధంగా ఒకనాడు ఢిల్లీ తర్వాత మెట్రో